అండి ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎన్డీఏ భాగస్వామ్యం వల్ల నిజంగా మనకు ఉపయోగమేనా? ఏదైతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ అన్ని అంశాల గురించి ఒక్కొక్కసారి ప్రస్తావించండి. ఏపీలో అయినా భారతదేశంలో పరిస్థితులు నేతి బీరకాయలు నెయ్యిలాగా ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూడా చెప్తున్నంత గొప్పగా ఏమీ లేదు. జిఎస్టీలు తగ్గించేసాం, సంకలు కొట్టుకోండి, సంబరాలు చేసుకోండి అన్నారు. కానీ ఒక పాల ప్యాకెట్కి కానీ ఒక నూనె ప్యాకెట్కి కానీ సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించే నిత్యావసరాలకి, ఆహార పదార్థాలకి, పచారీకి, దేనికి 10 పైసలు తగ్గలేదు. వాళ్ళు ఏమంటారు, ఈ ఓల్డ్ స్టాక్ అండి, కొత్త చేస్తే కొత్త అంటారు. దీని గురించి పట్టించుకునే నాదుడే లేడు, అదుపు లేదు. ప్రధానంగా అందరూ దొంగలే. అది ప్రభుత్వాల పనితీరు. గతంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళు, గత ప్రభుత్వం టీడీపీ హయాంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పెన్షన్లు రద్దు చేసింది. మరి ఆ పెన్షన్ల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మిమ్మల్ని 4,000 పెన్షన్ కావాలని ఎవరన్నా అడిగారా? ఆ 4,000 పెన్షను 3 నెలలు ముందు నుంచే కలిపి మీరు అధికారంలోకి వచ్చిన 4వ నెలలో 7,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అలా ఇవ్వటం వల్ల ఏమవుద్ది? భారం పెరుగుద్దా తగ్గుద్దా? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఆ డబ్బు మిగతా ప్రజలంతా పన్నుల రూపంలో రేపు కట్టాల్సిందే కదా. అది మీరేమో ఎక్కువ అవుతుంది, మీరే చేస్తున్నారు గొప్పలకు పోయి. ప్రతి నెల 1వ తారీఖు మీరు వెళ్ళి అక్కడ బహిరంగ సభలు పెట్టి ప్రచారాలు చేసి డప్పు కొట్టించి పెన్షన్లు ఇవ్వకపోతే మీరు మామూలుగా మీ ఉద్యోగుల మీద బాధ్యత పెట్టేసి మీరు సచివాలయంలో కూర్చోనో, మీ ఆఫీసులో కూర్చోనో, మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చోనో పెన్షన్లు ఇప్పించవచ్చు. ప్రతి నెల మీరు వెళ్ళాల్సిన అవసరం ఉందా? దానికోసం అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా కొంతమందికి సాయం చేస్తున్నారు. కానీ నిజంగా అవసరమైన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి మీరు కానీ మీ ప్రభుత్వం కానీ వెళ్ళగలదా, చేయగలదా? అదే సార్ అంటున్నారు కదా సార్, మొందా తుఫానుతో రైతులు బాధపడితే ఇన్పుట్ సబ్సిడీల రూపంలో తీసుకుని మీకు నష్టపరిహారం చెల్లిస్తాం, ధాన్యం కొనమంటున్నారు. ఇటుపక్క చూస్తే కిలో అరటికాయలు 10 రూపాయలు. కిలో అరటికాయలు, అరటి పళ్ళు, అవి కాయలు కాదు, అరటి పళ్ళు రూపాయి. అదే ఎన్ని చేసినా దళారీ వ్యవస్థ లేదే, ప్రభుత్వాలు లేవు, ప్రజలు లేరు, పాలన లేదు. ఏమంటారు సార్, ఆరోగ్యం అంతా కూడా ప్రైవేటీకరణ అయితేనే బాగుంటుంది అనేది బాబు గారి వాదన, కాదనేది మాజీ ముఖ్యమంత్రి. అసలు ఏది చేసినా దాని మీద అదుపు, నియంత్రణ అనేది ఉండాలి. అది లేకుండా ఏది చేసినా వేస్టే. ఏం జరుగుతుంది ఇప్పుడు? లెక్కరు ప్రాథమికంగా మీరు ఏదో లెక్కర ధర తగ్గిస్తున్నారు, అదన్నారు, ఇది అన్నారు. పోనీ వాళ్ళేమన్నా పోనీ సంతోషంగా ఉన్నారంటే అది లేదు, ఏది లేదు. అంతా నేతి బీరకాయలు నెయ్యి. మన ప్రజాస్వామ్యము, నేతల మాటలు. నాకు 70 సంవత్సరాలు దాటింది, 72 సంవత్సరాలు. వాజ్పేయి గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మన ప్రధాని గారు ఉన్నారంటే ఆయన ఎంతసేపు ఆత్మస్థుతి, పరనింద. అది ఆయన పరిపాలన. అది అక్కడ స్థానికుల బలాబలాన్ని బట్టి వాళ్ళు చేసేటటువంటి, వాళ్ళ మీద ఉన్నటువంటి, ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనని బట్టి స్థానిక ఎన్నికల్లో ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప పార్టీల అభ్యర్థులు కూడా అక్కడ ఓడిపోవచ్చు, అనామకులు గెలవచ్చు. అనామకులు అనుకుంటున్న వ్యక్తులు అక్కడ ప్రజలకి ఎంతో చేసిన వాళ్ళు అయ్యి, వాళ్ళ అభిమానం పొందిన వ్యక్తులు అయ్యి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ వెనకాల ఏ పెద్ద పెద్ద పార్టీలు లేకపోవటం. అది ఉందంటే ఇప్పుడు మాకు జగన్ ఇల్లు ఇస్తానని చెప్పి ఇల్లు సగం సగం కట్టి వదిలేశారు. తర్వాత మన కూటమి గెలిచేటప్పుడు కూడా ఎమ్మెల్యేలు గారు వీళ్ళందరూ ఏమన్నారంటే, మీకేం పర్లేదు, మీ ఇల్లు ఎక్కడికి పోవు, జగన్ ఎప్పుడైతే కట్టేసి వెళ్ళిపోయాడో సగం కట్టి అవి పూర్తి చేసి మీకు ఆ ఇల్లు కొదవ కూడా పూర్తి చేసి ఆ ఇల్లు మీకు ఇస్తామని చెప్పి అన్నారు. మరి అది ఎంతవరకు అయితే తెలియదు. ఇప్పుడు మరి త్వరలో గృహప్రవేశాలు, ఏదో 5 లక్షల గృహప్రవేశాలు ఉగాది కల్లాని మొన్న అన్నారు. కొత్తగా మళ్ళీ అప్లికేషన్లు ఇస్తున్నారన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రం? ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఆల్రెడీ పేపర్లో కూడా స్టేట్మెంట్ ఉన్నాయి. పేపర్లో కూడా అన్ని చోట్ల ఏముందంటే, చంద్రబాబు గారు వెనకాల వస్తూ గృహప్రవేశం అని చెప్పేసి చూపిస్తున్నారు, ఈ నెలలో వేస్తున్నారు.
ఆ 29 కల్లా మీకు ఆ పక్క ఇల్లు ఇచ్చేస్తాం పేదలకు అందరికీ అని చెప్పి అంటున్నారు. 28లో స్టార్ట్ చేసి 29 కల్లా ముగించేసి ఇచ్చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అదేమీ తెలియదు. రాష్ట్రంలో అద్దెల పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఇవన్నీ క్యాన్సిల్ అవ్వడంతో ఎలా ఉంది సార్ పరిస్థితి? ఎలా ఉంది? అంతకుముందు అయితే జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో అందరికి ఇల్లు శాంక్షన్ చేసేసి ఇల్లు అన్నీ కట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా జనాలందరూ కూడా మాకు పర్లేదు ఇల్లు వచ్చేస్తాయి, మేము శుభ్రంగా మేము సొంత ఇంట్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి అందరూ కూడా ఉయ్యూళ్ళు ఊగిన తర్వాత ఎప్పుడైతే ఇంటి బాగుంటారు వీళ్ళందరూ తెలుసుకున్నారో అది జగన్ ఇల్లు ఇచ్చారంటే మనకు ఖాళీ ఉండదు, మనకి ఇక్కడ ఇల్లు ఏమి అద్దెలు కావాలి ఉండరు అని చెప్పేసి అన్ని చోట్ల అప్పుడైతే ఇల్లులు ఎప్పుడైతే శాంక్షన్ అయ్యి అందరికీ రాయడం మొదలెట్టారో, ఎప్పుడైతే అందరికీ ఇలాగ ఫౌండేషన్ వేసి ఇవన్నీ చేయడం పట్టాలు ఇవ్వడం చూసారో అందరూ ఇల్లులు తగ్గిస్తారు, అద్దెలు తగ్గిస్తారు, అన్ని చోట్ల బోర్డులు పడిపోయినాయి. ఇప్పుడు ఈ సరిస్థితిలోనే ఎప్పుడైతే ఇది క్యాన్సిల్ అయ్యింది అని చెప్పేసి ఎలాగైంది తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు అద్దెలు పెంచేశారు. అప్పుడేమో 3,000 తీసుకుంటేవారు అద్దె, అదే ఇల్లు ఈ రోజున ఇప్పుడు 3,500 4,000కి వెళ్ళిపోయింది. ఇదే విధానంలో మాజీ ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో ఒక మాట అన్నారు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి, గతంలో ఇచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారు, ఎంతసేపటికి కక్షపూరిత చర్యల మీద ఫోకస్ చేస్తున్నారు కానీ రియాలిటీలో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ప్రజలకు అంటున్నారు. మరి ఏమంటారు? చాలా వరకు వ్యవస్థలు నిర్వీర్యం అంటున్నారు, ఆరోగ్యం లేదంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోనేమో ఆరోగ్యశ్రీ లేదు, April 1కి ఆరోగ్య బీమా ఇస్తామని ఈ ప్రభుత్వం అంటారు. మరి ఏ విధానంలో చూసుకుంటే ఎలా ఉంది? మరి కష్టాలు నష్టాలు రైతులు కూడా పడుతున్నారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్ మొన్న బాగా భారీగా దెబ్బతీసింది. ఏమంటారు సార్? ఎలా ఉంది పరిస్థితి? ఏముంది పరిస్థితి మట్టుకు గందరగోళంగానే ఉందండి. కానీ అందరి పరిస్థితి ఏంటంటే పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయి పేదవాడి పరిస్థితి అంటే ఇంక లేవలేని పరిస్థితులు ఉన్నాడు. ఏంటంటే ఇంటి అద్దెలు కట్టుకోలేడు, సరిగ్గా భోజనం తినలేడు, సరిగ్గా కూరగాయల రేట్లు కూడా చాలా మండిపోతున్నాయి. మరి మొన్నటి దాకానేమో కూరగాయలు చాలా తక్కువలో వచ్చాయి, ఇప్పుడు ఈ రోజున కూరగాయలు తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఒక మనిషి బతకాలంటే కనీసం 30 రూపాయలు కూరగాయలు తీసుకెళ్ళి ఒక మనిషి బతకాలి. అదే 30 రూపాయలతోటి కుటుంబం మొత్తం బతికారు ఇంతకు ముందు. ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. ఏమో అది కూడా ఒక పూటగా వస్తుంది. 30 రూపాయలు పెట్టి చిక్కుడుకాయలు తీసుకున్నా అది ఒక పూటగా వస్తుంది. ఇంతకుముందు అదే 30 రూపాయలకి కేజీన్నర వచ్చేది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అన్ని కూడా ఏమంటున్నారంటే బడ్జెట్లు అనేక ఎక్కువైనాయి, ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవట్లేదు, సో అందుకని చెప్పి ఇప్పటికే 2.66 లక్షల కోట్లు అప్పైనాయి 18 నెలల్లో, అందుకనే కొంచెం నిదానంగా వెళ్తున్నాం అంటున్నారు. మరి ఏంటి ఉచితాలు నిజంగా ఇలా కంటిన్యూ అయితే మరి బడ్జెట్లు పెరుగుతాయి రేపు శీతాకాల సమావేశం ఏమంటారు? అదే అండి, బడ్జెట్లు మరి పెరుగుతాయి. మళ్ళీ తర్వాత మళ్ళీ బడ్జెట్ పెరిగిపోయింది. శీతాకాల సమావేశంలో మేము చూసుకున్నాం, మళ్ళీ బడ్జెట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇవ్వడం కుదరదు, ఇంకా టైం పట్టుద్ది అని చేసి మళ్ళీ వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్తాం చూస్తేనేమో కిలో అరటికాయలు ₹10 అంట చెప్తున్నాను సార్, అరటి రైతుల సమస్య. ఇటు పక్క చూసుకుంటేనేమో మన అమరావతి అన్నారు, అమరావతి రైతులకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ రాలేదు, భూస్థలాలు ఇస్తామన్నారు, పొలాలు ఇచ్చిన రైతులు, అదొక వివాదం నడుస్తుంది. ఏం జరుగుతుంది రాష్ట్రం? ఏం జరుగుతుంది? వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే అందరినీ అది ఇచ్చేస్తాం ఏంటంటే అలాగా ఎవరికి మేము చెయ్యము అని అంటలేదు, అందరికి చేస్తాం అంటున్నారు. కానీ అది చేస్తారా లేదా అన్నది వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కరిని కూడా అడిగిన వాళ్ళందరినీ జోకొట్టి అలా కూర్చోబెడుతున్నారు తప్ప పని జరగట్లేదు అక్కడ. మహిళలకు ఇంకా 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇవ్వాలి ఆడబిడ్డ నిధి కింద. ఇటు పక్క చూసుకుంటేనేమో డాక్టర్ రుణాలు రుణమాఫీ చేయాలి, ఇంకా పెంచేస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి అంశం అసలు ప్రస్తావనలో లేదు. మరి ఇంకా ఇవ్వాల్సిన పథకాలన్నీ ఎక్కువ ఇస్తామని చెప్పారు. మరి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకో 15 ఏళ్ళ సమయం ఇవ్వమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు ఇవ్వాలంటే ఏమంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లోనే మాకు ఇంతవరకు ఏం అవ్వలేదు. మాకు ఏంటంటే ఇంతవరకు ఏం చేయలేదు. ఏం చేయనప్పుడు ఎలాగంటే మేమేం చేస్తాం? సరే మాకు ఇవ్వాల్సిన మాకు ఇచ్చాను. ఇప్పుడు వృద్ధాప్య మొన్నదాకా ఏమన్నారంటే ఇది బీసీ వాళ్ళకి 50 దాటితే 60కి 50 దాటితే చాలు, 60 కాడ అవసరం లేదు, 50 దాటిన వాళ్ళకి ఇస్తానని చెప్పారు. వ్యక్తి అయితే నెక్ ప్రకారం నాకైతే 65 సంవత్సరాలు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ కార్డులోని 60 డేట్ ఆఫ్ బర్త్ 65 పోయి 68 ఇస్తారు. దానివల్ల ఏమైంది, 8 సంవత్సరాలు తగ్గిపోవడం వల్ల నాకు పింఛన్ అసలు లెక్క ప్రకారం రావాలని పింఛన్ కూడా లేదు. పోనీ ఆ విధంగా చూసుకున్నా 57 సంవత్సరాలు వచ్చింది. వాళ్ళు వేసిన తప్పు లెక్కలు వేసుకున్న 57 సంవత్సరాలు. కానీ ఆ 57కైనా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వట్లేదు. బీసీ వాళ్ళకి కూడా ప్రైవేటీకరణకు వెళ్తున్నాయి. ఎంతవరకు వెళ్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? వైద్య కళాశాలలు, విద్యారంగం ఇవన్నీ దీని పరిస్థితి ఏంటి? అవును, ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు అదే కానీ ప్రైవేటీకరణ చేస్తారనుకోండి, ఇప్పుడు దాకా గవర్నమెంట్ కొద్దిగా ఉంది, ప్రైవేట్ వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా వాళ్ళు ఎక్కడో కొండ మీద ఉంటారు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితులు కూడా ఎలాగున్నాయంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉంటున్నారు, చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ ట్రీట్మెంట్ ఉండలేదు. అదే ఇప్పుడు బయటకు వెళ్తే మట్టుకి బయట ఆయుర్వేద ట్రీట్మెంట్లు ఉన్నాయి, బయట హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి లక్షల్లో ఖర్చు పెట్టాలి, ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పని జరుగుతుంది. కానీ అదే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు జరగట్లేదు? అది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, లేనోడు ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టుకొని బాగు చేయించుకుంటే అవ్వలేదు కదా. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరికి
వెరికోస్ అని చెప్పేసి ఒక వ్యాధి బయలుదేరింది. ప్రతి ఒక్కళ్ళ పీడిస్తున్న వ్యాధి అదే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆ వ్యాధి వల్ల ఏంటంటే ప్రాబ్లం, ఎక్కువ నడవకూడదు, ఎక్కువ నుంచోకూడదు, ఎప్పుడు పడుకొని ఉండాలి, కూర్చొని ఉండాలి. కూర్చొని ఉంటే తిండి ఎవడు పెడతాడు? అదేదా మనం కూర్చోబెట్టి ఎవరు రూపాయి ఇవ్వడు కదా. మరి ఆడ పరిస్థితి ఏంటి? స్థానిక ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ త్వరగా పరిష్కరిస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనకంటే ఇంకా అవగాహనగా గ్రామ ప్రజలు ఉంటారు. మరి ఎలా ఉండబోతుంది ఈ అంశాలు చూసుకుంటే రేపు జనవరి అనంతరం అంటున్నారు కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కరెక్టే, కానీ అది ఇప్పటికే న్యాయం జరిగితే మమ్మల్ని ప్రజలకి పేదవాళ్ళని కొంచెం చూసి దయతలిసి పేదవారికి కొద్దిగా కావాల్సి ఇచ్చి ఇల్లు ఇచ్చి కొద్దిగా ఏదో వసతులు ఇచ్చి ఉన్నానికి ఇస్తే కొద్దిగా. ఎందుకంటే రైతు బజార్లో రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. కనీసం కూరగాయలు తినడానికి కూడా పరిస్థితులు లేవు. ఆ కూరగాయల రేట్లు తగ్గించి కొద్దిగా ఏదో మనుషులు సామాన్యులు బతకడానికి కొద్దిగా దారి చూపిస్తే ప్రభుత్వం పర్లేదు చేయొచ్చు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మరి పట్టించుకోవాలి కదా. మరి ఎవరో పట్టించుకోకపోతే ఇంకేమైపోతారా? అది అలాంటి పరిస్థితులు వచ్చాక మహిళా పథకాల మీద ఎక్కువ కూడా ఫోకస్ పెట్టారు. అయితే ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కోమంటున్నారు. దీంతో పాటు మీకు ఇంటికి వచ్చే 1వ తారీఖు పెన్షన్ కానివ్వండి, రేషన్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అన్ని బాగానే వస్తుంది, అన్ని బాగా వస్తున్నాయి. రేషన్ పర్వాలేదు, పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారు, అన్ని బాగానే ఉంది ప్రభుత్వం. ప్రస్తుతం అయితే ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా ఆరోగ్య బీమా పథకం ఒక కుటుంబానికి 25 లక్షల వరకు ఏదన్నా వైద్యం నిమిత్తం ఖర్చు పెట్టుకోవచ్చు. అది ఇస్తామంటున్నారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో గతంలో బకాయిలు ఉండటం వల్ల ఆపేశారు. ఈ ఆరోగ్య బీమా పథకం ఇస్తానంటున్నారు. ఏమంటారు? పర్లేదా? 25 లక్షల వరకు అంటే 25 లక్షలు అంటే మేము నాడు ఆపరేషన్ చేయించుకున్నానండి, బాగలేదు నాకు. ఇంక సరేలే, బాగా లేకపోతే మా ఆయన కళ్ళు ఆపరేషన్ చేయించుకోలే, ఫ్రీగా చేస్తారా? ఫ్రీగా ఈ కార్డు వచ్చాక ఇస్తారంటున్నారు. కార్డు వచ్చినాక ఏప్రిల్ 1వ తారీఖు మా ఆయనకి బాగలేదు, మా ఆయనకి కళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలా, అన్నీ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పుడేమో 6 పథకాలు ఉన్నాయి. గతంలో 9 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా బాగానే వచ్చినాయి. అన్నీ అప్పుడు బాగానే వచ్చాయి. అప్పుడు కూడా ఏమేమి అందుకున్నారు? అప్పుడు ఇల్లు లేదండి, మాకు ఇల్లు కావాలా, దీంట్లో ఉండలేము. ఆయనకి వయసు అయిపోయింది. మేము ఏడ వచ్చి 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎక్కినప్పుడు వచ్చాము. ఇప్పుడు మాది కావాలైతే మేము ఎక్కడికొస్తే ఇప్పుడు మీది అక్కడైతే ఇక్కడ ఎందుకు ఇస్తాం మేము ఇల్లు అని అంటారు. అప్పుడేమో జగన్ ప్రభుత్వంలో అన్ని పెట్టారు మాకు, ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో ఇవ్వమంటారు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వాలంటీర్లను పంపించి మీ సమస్యలు తెలుసుకోవడం అన్ని ఇంటికి వచ్చాయి. ఈయనేమంటుండు, మేము వెళితే మేము మీ ఇల్లు అక్కడ, మీరు అక్కడ ఉండేది, మీ అన్నీ అక్కడ ఉండయి అన్నారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే అవి అడగల, అన్ని ఇళ్ళకాయ రాసిండు కానీ ఆగిపోయినాయి. అమరావతిలో ఇచ్చిండ్రు మాకు. చూసుకుంటే ఇదే విధానంలో రేపు ఒక నెలన్నర పోయితే మీకు 1500 ఇస్తామంది ప్రభుత్వం ఆడబిడ్డ నిధి కింద. ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన మహిళకి సంవత్సరం బారు చూసుకుంటే 18,000 లెక్క వస్తుంది. ఇది కూడా మంచిదేనే ఇవ్వడం పర్లేదు అంటారు? అంటే గవర్నమెంట్ చెప్పింది కదా మీకు మాకు పర్వాలేదు. మాకు ఇప్పుడు 50 ఉండేవి కదా, మాకు ఈరు కదా, మేము బాగలేని వాళ్ళు మా పరిస్థితి ఇంతే కదా. 18 సంవత్సరాల వాళ్ళ కంట్రీ మేమేం తినాలా? దాటిన వాళ్ళకి దాటిన కాడి నుంచి ఇస్తామంటారు. మరి మా పరిస్థితి మాకు ఇప్పుడు 50 ఉండేవి నాకు సార్. మరి మా సంగతి ఏంటి? మేము డ్వాక్రా రుణాలకు సంబంధించి ఏమన్నా? డ్వాక్రా ఉంది, డ్వాక్రాలో మాఫీ అంటున్నారు. ఏదన్నా జరిగింది? రుణాలు మాఫీ చేయలేదు, చేయలే రుణం మాఫీ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఏదైనా ఇబ్బంది? ఎప్పుడు ఎక్కలా, ఒకసారి పోతే కొట్టుకున్నారు. కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు ధరలు బాగానే. ఈ నిత్యావసర సరుకులు మటుకు రేటే తగ్గించినాను అన్నాడు కానీ మోడీ తగ్గిలా పాడలే. అన్ని ఇబ్బంది పెడుతున్నాయి. కరెంట్ ఛార్జీలా ఎక్కువ వేసేస్తాడు. అప్పుడు ఆయన వేసినవి ఇప్పుడు ఈయన లాగేస్తాడు. మీడియం 200, 350 వేస్తే ఈయన 650 తీసుకుంటాడు. పక్కన అమరావతి పనులు జరుగుతున్నాయి, ఇక్కడ పనులు దొరుకుతున్నాయా ఖాళీ లేకుండా? ఏమో అవన్నీ మనకు తెలియదండి, ఇంట్లో ఉంటాం కదా. వృత్తిరీత్యా నేనేం చేయను, నడువున ఆపరేషన్ చేయించుకున్నా, ఇంట్లోనే ఉంటా. అంతా బాగానే ఉంది అండి. చూసుకుంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిస్థితి? బాగానే ఉందండి. ఏమేమి బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏమేమి స్లోగా? అన్నీ బాగానే వెళ్తున్నాయి, ఏం ఇబ్బంది ఎట్లేదు. ఏం డౌట్ వచ్చినా మనం ఇచ్చేసినా వాళ్ళు సరి చేసుకొస్తాను. అంటే రైతు వారీగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఏదో ఉందంటున్నారు కదా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి
నష్టపరిహారం నమోదు చేశారా? చేశారు. ఈ వరికి కానివ్వండి, ఇటు పక్క అరటి రైతులకు కానివ్వండి, మిగతా పంటలకి పంటలకి ఏమో మరి నాకు తెలియదు, నేను ఇక్కడ ఉండేవాడిని, మరి ఇటు తిరగట్లేదు. అన్నీ చక్కగా చేస్తాను. 1వ తారీఖు పెన్షన్ వస్తుంది, రేషన్ డిపోల్లో మళ్ళీ ఇస్తున్నారు కదా, ఇస్తాను, అన్నీ వస్తాయి. ఇంట్లో మీ వయసు రీత్యా కూడా పెన్షన్ వస్తూనే ఉంటుంది. మరి ఉచిత పథకాల గురించి ఏమంటారు? 6 పథకాలు కదా ఈసారి. ఏమో మరి పథకాలు పెట్టినప్పుడు ఇస్తారు, ఇవ్వటం మాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చేస్తున్నారు కాబట్టి 9 ఎలా అనిపించింది? అప్పటికి ఇప్పటికి ఏమన్నా వ్యత్యాసం? ఇప్పుడు కొద్ది మార్పు వచ్చింది, మరి మార్పు మటు బాగానే వచ్చింది. ఏంటి అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇంటింటికి వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు లేరు కదా. మరి అండి ఇప్పుడు వాలంటీర్లు వస్తాను, వచ్చేస్తాను. ఇక వెళ్ళలేని వాళ్ళకి వెళ్ళడం ఏముంది, వస్తాను సెంటర్కి వచ్చాక జనాలు మూగిపోతాను. ఏమంటారు? అన్నదాత సుఖీభావ మరి రైతుల నిమిత్తం కూడా చూసుకుంటే రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధరలు లేరంటున్నారు కదా, తుఫాన్ ఎఫెక్ట్. తుఫాను ఇప్పుడు లేదు, అది సరి చేస్తారు, ఇంకేముంది. మరి ఏమంటారు? అమరావతితో పాటు అటు విశాఖపట్నం కూడా అభివృద్ధి చెందితే రేపు కంపెనీలు ఇక్కడికి వస్తే మనవరాలు ఇక్కడే పనిచేసుకోవచ్చు అంటున్నారు. ఒక 10 ఏళ్ళ సమయం అమ్మంటున్నారు, ఏమంటారు? బాగానే ఉంటుంది. చూస్తే అమరావతి రైతులు 2వ దశ ల్యాండ్ పూలింగ్ అడుగుతున్నారు భూసేకరణకి. ఫస్ట్ దశలో ఇచ్చిన వాళ్ళకి కనుక ఫ్లాట్లు చెప్పినట్టుగా ఇస్తే మీరు రెడీ అంటున్నారు. మరి అమరావతి వాళ్ళు ఇక్కడ ఏమన్నా బాగుంటుందా? రియల్ ఎస్టేట్ భూమి ధరలు ఎలా ఉన్నాయి? ఇప్పటికి భూమి ధరలు ఆగాయి, ఇక పెరగొచ్చు, ఇక పెరుగుతాయి కూడా ఉన్నాం. ఇప్పుడు బాగానే పని చేస్తాను. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారా? సినిమా వ్యక్తి ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖ, మత్స్యశాఖ ఇచ్చారు కదా, మరి ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది ఆయన పనితీరు? బాగానే ఉన్నాయి. లేబర్ కంటే బాగా పని చేస్తున్నారు, అన్నీ బాగానే పని ప్రభుత్వాలు వచ్చేవాళ్ళు బాగానే. ఇప్పుడు పర్వాలేదు. ఒక మాటలో ఏంటంటే త్వరలో ఇక్కడ స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలు రేపు జనవరి అనంతరం, గ్రామాల్లో ఏమో పంచాయతీ ఎన్నికలు. మరి ఎలా ఉంటుందంటారు? ఇంత అభివృద్ధి చూశారు కాబట్టి మీరు ఏమనుకోండి? ఇప్పుడు అభివృద్ధి చేసే కాసి జనం కూడా మూగుతారు. ఏంటి ఇప్పుడు తెలుసు కదా, ఫలానా మనిషి వచ్చాడు మనకి ఇలాగ ఉపకారం చేశాడని రకం కింద ఉంటుంది కదా, అది లేనప్పుడు ఇంత మరి వెనక్కి పెట్టవలసి వస్తుంది. అది ఏంటంటే ఆరోగ్యశ్రీ లేదు, దాని బదులు ఆరోగ్య బీమా పథకం ఈ వచ్చే ఏప్రిల్ నుంచి మొదలు పెడతామంటున్నారు. గతంలో ఆ వ్యవస్థలో బాగా బాకీలు ఉండటం వల్ల అది ఆపారు. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లో చూస్తున్నారు. మరి ఏమంటారు? మరి ఇంత పెద్ద వయసు వాళ్ళు ఏమైనా చూపించుకోవాలంటే ఇబ్బంది మరి అలాంటి పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి బాగానే ఉంటుంది. అది కుటుంబానికి 25 లక్షల వరకు ఖర్చు పెట్టచ్చు అంటున్నారు. ఏ విషయం అయినా మరి రేపు ఏప్రిల్ 1 తెలియదు, ఏమంటారు? మంచి విధానం, మంచిదే కదా అది. నమస్కారం అండి. చూస్తే ఈ ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? 18 నెలల్లో మీకు బాగా నచ్చిన అంశాలు ఏమన్నా? 18 నెలల్లో బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు అన్ని రేట్లు కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ బస్సు అది కూడా బాగానే ఉంది, ఫ్రీ బస్సు కూడా బాగానే ఉంది. ఇప్పుడు అన్నీ ఆయన వచ్చిన కాడి నుంచి అన్నా క్యాంటీన్ కూడా ఎప్పుడైనా అన్నం వండుకుంటాం లేట్ అయినా అన్నా క్యాంటీన్కి వెళ్తే శుభ్రంగా 5 రూపాయలతో కడుపు నిండిపోతుంది, ఏ బాధ లేదు. ఈ ప్రభుత్వమే మళ్ళీ మేము రావాలని కోరుకుంటున్నాము. ఒక మాటలో చెప్పాలంటే మేడం, ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే ఆరోగ్య బీమాలో ఒక కుటుంబానికి 25 లక్షల వరకు లిమిట్ ఇస్తామంటున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినప్పటికీ ఇది రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది అంటున్నారు. గతంలో బకాయిలు పట్టడంతో ఇబ్బందులు వచ్చాయి. ఈ పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు కాబట్టి ఏదన్నా ఆరోగ్య రీత్యా వెళ్ళి చేయించుకోవాలని పేదలకు ఉపయోగపడుతుంది అంటారంటే ఏప్రిల్ 1 కార్డులు వస్తాయి. ప్రజలకి ఉపయోగపడుతుందనే కదా ఆయన చేసేదన్నీ. ఇప్పుడు అతగదా ప్రభుత్వంలో మేమంతా ఇదైపోయాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అంతా బాగానే ఉంది. ప్రతిదీ అంటే ఇప్పుడు అనగానే అవ్వదు కదా, ఎక్కి 15 నెలలు అయింది, ఇంకా మిగతా నెలలు ఉన్నాయి కదా. అన్నీ ఇప్పుడు ఇల్లు టిక్కో ఇళ్ళు కానీ ఆ ఇళ్ళు కానీ అన్నీ ఆయన ఇస్తానంటున్నాడు. ఎమ్మటే అవ్వవు కదా, నిదానంగా అయిపోతుంది పని ఒకటి. ఇదే విషయం చేత ఏమన్నారంటే ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, మేము కూడా ముందుంటాం అంటున్నారు. చూడ మళ్ళీ ఇప్పుడు 5 ఏళ్ళు కాకుండా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఈయనే వచ్చాడంటే ఇప్పుడు పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు, మాలాంటి మధ్యతరగతులు చదువుకోక ఈ రోజుల్లో మేము ఇళ్ళల్లో పాసిపనులు చేసుకొని బతుకుతున్నాం. ఇక మా పిల్లలు అలాగా పాసిపనులు చేసుకోవాలని లేదు కదా, వాళ్ళు ఉద్యోగాలు చేయాలని, మాకు ఇక్కడ రాజధాని ఒకటి అవుతుంది డెవలప్ అవ్వాలని. గత ప్రభుత్వం 14 సంవత్సరాలైన చంద్రబాబు నాయుడు వెళ్ళారు కానీ ఏంటంటే మాకు హైదరాబాదే మాకంతా డెవలప్ అనుకున్నాం. ఆ సోనియా గాంధీ వచ్చి ఆయనకి కేసీఆర్కి ఇవ్వటం మొత్తం సీలిపోవటం, మేము ఎటు కాకుండా అయిపోయాం. మళ్ళీ మా రాజధాని మాకు అవ్వాలి, మా ప్రభుత్వం మాకు ఉండాలి, ఇక్కడ ఇల్లు డెవలప్ అవ్వాలి చేయాలంటే ముఖ్యంగా రాజధాని డెవలప్ అవ్వాలి. ప్రధానమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఏ పథకాలు ఏదెళ్ళినా కూడా ఆడవాళ్ళకి అభ్యంతరం లేకుండా మాకు జరుగుతున్నాయి.
అన్నీ సంతోషంగా శుభ్రంగా ఉంది. ఎక్కడైనా ఎంత ఇదివరకు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది. రేపు రాబోయే జనవరిలో అనంతరం పండగ అనంతరం కూడా ఈ ఫిబ్రవరి మధ్యలోనే మీకు స్థానికంగా మున్సిపాలిటీతో పాటు కార్పొరేట్ ఎన్నికలు, ఇటుపక్క చూసుకుంటే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మేడం, సర్పంచ్ ఎన్నికలు అంటారు కదా, ఎలా ఉండబోతుందో ఆల్రెడీ అబౌట్ డెవలప్మెంట్ చూసారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? డెవలప్ అవుతుందని అంటే అన్నీ బాగుందనే కదా మేము చూసేది. ఇప్పుడు ఇదివరకు అంటే ఇప్పుడు బాగుందనే మేము చూస్తున్నాం. ఎలాంటిది ఇదేమీ లేదు. చాలా అరాచకం కూడా తబ్బింది. మరి ఎక్కడెక్కడే జరిగితే అది తెచ్చి ఇక్కడ పెట్టకూడదు కదా, ఎక్కడో జరిగింది అక్కడ చూసుకోవాలి. విజయవాడ మాత్రం బాగుంది, ఎలాంటి ఏమీ లేదు. ఇప్పుడు అన్ని స్కూళ్ళు కానీ అన్నీ విచారిస్తున్నారు. స్కూల్లో ఆయాకి ఏం పెడుతున్నారు, ఎలాగిస్తున్నారు, గుడ్డి ఎంత, బరువు ఎంత, అసలు పప్పుచారన్నం పెడుతున్నారా, ఏమన్నం పెడుతున్నారని అక్కడ ఏజెంట్లు ప్రతిదీ విసారించి పిల్లలకి చూస్తున్నారు. ఆ పిల్లలకి ఇచ్చిన స్కూల్ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆయన ప్రభుత్వం కూడా ఇప్పుడు మరి అన్నీ బాగానే ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేదు. ముఖ్యంగా అన్నిటికంటే ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ పెట్టారు, అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా ఆయన ప్రభుత్వం బాగుందని మేము మళ్ళీ ఈయనే కావాలని మేము కోరుకుంటున్నాం. చూస్తే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో 18 నెలల్లో ఎన్డీఏ భాగస్వామ్యం. గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా వాళ్ళ పథకాలు అయితే ఇప్పుడు 6 పథకాలు. ఎలా ఉంది సార్? నిజంగా ఉచితాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఇచ్చే కొద్దీ ఇవ్వాలంటారా? కొంచెం అర్హులకి ఇచ్చి మిగతాది డెవలప్మెంట్ మీద పెడితే బాగుంటుందా? క్యాపిటల్ ఇన్కమ్ కోసం కంపెనీలు పెట్టుబడులు అంటున్నారు, ఎలా ఉంది? ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే వాళ్ళు చెప్పిన మట్టుకి చేశారు. 1-2 ఉన్నాయి, అది పర్లేదు, మెల్లగా చేస్తారు. ఇక పోతే డెవలప్మెంట్ అంటారా, గత ప్రభుత్వం అసలు ఏం చేయలేదండి. ఈ ప్రభుత్వం చాలా డెవలప్ చేస్తుంది, మంచి ప్రభుత్వం. ఈ చాలా కాలం ఉండాలి ప్రభుత్వం కూడా. ఈ సంక్షేమ పథకాలు కూడా చెప్పాను కదా, 1-2 మిస్ అయినాయి అని, అది కూడా ఇస్తే చాలా బాగుంటుంది. అర్హులందరికీ వస్తున్నాయండి పథకాలు. గ్యాస్ సిలిండర్లు పథకం వచ్చేసేపాటికి ఇప్పటికీ 2 దఫాలు ఇచ్చారు, 3వ దఫా కూడా ఇస్తే బాగుంటుంది. అవి కూడా విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం మీద, ఇవ్వలేదని. చాలా బాగుందండి ప్రభుత్వం. ఎలా చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు అనేది ఎక్కువ శాతం ఏంటంటే పెట్టుబడులతో ఆస్కారం అంటున్నారు. అమరావతి, పోలవరం ముందంజలో అయితే కనుక రేపు ఈ మొన్న సిఐఏ సదస్సులో కూడా విశాఖపట్నంలో అనేక పెట్టుబడులు వచ్చాయి. ఎలా ఉంటుంది సార్? ఇటుపక్క 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా గతంలో ఇచ్చిన భూములకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తే దాని గురించి మాకు ఇబ్బంది లేదు, మళ్ళీ ముందుకు రావడానికి అంటున్నారు. కొంచెం గందరగోళాలు ఉన్నాయి, అప్పటికి ఇవన్నీ సాల్వ్ అవుతాయని హామీలు ఇస్తుంది ప్రభుత్వం. ఎలా ఉంది? మొన్న సిఆర్డిఏ భవన నిర్మాణం అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రైతులతో సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో చెప్పారండి, వాళ్ళకి సమస్యలు పరిష్కారం అయ్యే మార్గం చూపించారు వాళ్ళకి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, రైతులు కూడా. పోతే ఇక నెక్స్ట్ కూలింగ్ అంటున్నారు కదా, మన ఈ రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నారు. కాబట్టి రాజధానికి తగ్గట్టు భూములు ఉండాలి. కాబట్టి నెక్స్ట్ మనకి భూములు కూడా అవసరం. కాబట్టి నెక్స్ట్ కూలింగ్కి వెళ్ళటం ప్రభుత్వం చాలా మంచి పని చేస్తుంది. రైతులు కూడా సుముఖంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు ఇవ్వటానికి. చాలా బాగా ఉంటుందండి. ఉప ముఖ్యమంత్రి గారు పనితీరు ఎలా ఉంది సార్? కోనసీమ జిల్లాల మీద ఫోకస్ ఎక్కువ చేశారు. దాంతోపాటు దగ్గర 7,000 కోట్ల అభివృద్ధి పనులతో పాటు 100 కోట్లు సెపరేట్గా రోడ్లు మరమ్మతులు అంటున్నారు. ఈ విధానంలో ముందుకెళ్తే ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే మేము స్టాండర్డ్గా డెవలప్ చేసి చూపిస్తాం అనేది ఆయన వాదన. కొంచెం సమయం ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి, ఆయన అభిప్రాయం కరెక్టే. గత ప్రభుత్వం అంటే అసలు ఏం చేయలేదండి, ఎక్కడికక్కడ అన్నీ ఆగిపోయినాయి. ఈ రోడ్ల నిర్మాణాలు ఆగిపోయినాయి, గుంటలు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి గుంటలు అవన్నీ పూడ్చారు. కొన్ని పంచాయతీల్లో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మటుకి కొన్ని 5,000 ఎన్నో చెప్తున్నారు కిలోమీటర్లు గ్రామాల్లో వేశారని. గ్రామ అభివృద్ధి కూడా చాలా తోడ్పాటు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా చాలా బాగుంది. చూసుకున్నట్లయితే త్వరలో జనవరి అనంతరం ఈ ఫిబ్రవరి లోపలే కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా తెరదీసింది సార్. ఇంకా కాలం ఉన్నప్పటికీ కూడా ముందుగానే 3 నెలల ముందే పెడతామంటున్నారు. ఎలా ఉంది రేపు హవా ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ అభివృద్ధి పనులతో పాటు అనేక సంక్షేమాలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు నాడీ వేడి ఎలా ఉంటుంది? గత ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎవరు నమ్మరండి. గత ప్రభుత్వం చేసిన పనులు ఎవరు మర్చిపోవట్లా ఇప్పటికీ. అవి పీడకల్లాగా కనపడుతున్నాయి జనానికి.
ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు కూడా ముందుగానే పెట్టి చేస్తే పంచాయతీలు కూడా డెవలప్ అవ్వాలండి. పల్లెలు డెవలప్ అవ్వాలి, పల్లెలతో పాటు పట్టణాలు డెవలప్ అవ్వాలి. పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయండి. ఒకటి సార్, అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడా సంసిద్ధం అంటున్నారు కదా, మొత్తం కూడా చట్టపరమైన అంశాల్లో కూడా చట్టభద్రత ఉంటేనే రేపు మళ్ళీ మార్చడానికి వీలు లేకుండా చేస్తామంటున్నారు. కేంద్రం కూడా ఆమోదం అంటున్నారు. ఎలా ఉండబోతుంది? అవునండి, ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రులు వచ్చేసి ఈ అమరావతి చట్టబద్ధత లేకపోతే 3 రాజధానులని ఈ ముదస్తపు ఆలోచనలు చేసి ఈ 3 రాజధానులు అనేది కరెక్ట్ అభిప్రాయం కూడా కాదు. అసలు ఏం డెవలప్ అవ్వలేదు, ఇక్కడ ఏ రాజధాని కట్టలేదు. కాబట్టి ఇప్పుడు మన గెజిటెడ్ నోటిఫికేషన్ మన అమరావతికి ఇవ్వటం చాలా కరెక్ట్ అండి. కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో పార్లమెంటుకి ఈ నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆమోదం పొందరేసేసి మనకు అమరావతికి నోటిఫికేషన్ ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అండి, చూస్తే 18 నెలల కొత్త ప్రభుత్వ పాలన, గతంలో కూడా పథకాలు ఉన్నాయి, ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు. 6 పథకాలు ఏమేమి వస్తున్నాయి, ఏమేమి రావట్లేదు? రేషన్ షాప్ బాగానే వస్తుందండి, పింఛన్ కూడా బాగానే వస్తుంది, ఇస్తున్నారు. ఇంత మటుకు ఏమీ రాలేదు. ఈ కరెంటు బిల్లులే ఎక్కువ బాగా వేసేస్తున్నారండి, దానికి బాగా ఇబ్బంది పడిపోతున్నాం. గతంలో ఎంత వచ్చాయి మేడం, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో ఇంటికి వచ్చి 400, 450, 300 అలా వచ్చేది మాకు, మా ఇంటికి. ఇప్పుడు 600, 700 అలా వస్తుందండి. మేడం, పనులు ఉన్నాయా అంటే అమరావతి డెవలప్ అవుతుంది కాబట్టి దాని పనులు జరుగుతాయి? ఏ ఆడవాళ్ళకి అసలు ఏం పనులు లేవండి. ఇటు ఏదన్నా పనులు కల్పిస్తే మేము కష్టపడుకుంటాం సార్. అది చాలా ఇబ్బందిగా ఉందంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. వెళ్తే వ్యాపారాలకు వెళ్ళాలి, లేకపోతే ఇళ్ళ కాడే కూర్చోవాలి. ఆడవాళ్ళకంటూ ఒక 10 మందికి 20 మందికి ఇలాగా పనులు కల్పించి చేయించుకుందామని అది లేదండి. 1 రూపాయి కూడా సంపాదన లేదు ఇక్కడ. అది గతంలో ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలో అన్ని దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళే, దాని కాగితం కావాలని ఇబ్బంది ఉండేది కదా. ఒకవేళ ఇప్పుడు గ్రామ సచివాలయానికి వెళ్ళినా ఎలా ఉంది? లేదండి, ఇళ్ళకొచ్చే తలుపు కొట్టి మరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు. వాటి వల్ల ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ మహిళలకు అనేది, పేద మహిళలకు అనేది పనులు లేక నానా ఇబ్బందులు పడిపోతున్నారు. రాష్ట్రం కొంచెం అప్పుల్లో ఉండటం వల్ల మహిళలకి 1500 చెప్పారు, ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్నారు. అన్నారు కానీ ఇంత మటుకు రాలేదు. టైం పడుతుంది అంటున్నారు, కొంచెం వెయిట్ చూస్తారు. ఏమో తెలియదండి మరి. ఇంత మటుకి అన్నారు, అమలు చేస్తామన్నారు, మరి ఇంత మటుకి ఎవరికి ఏమీ రాలేదు. ఇళ్ల స్థలాల విషయంకి వస్తే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. ఇళ్ల స్థలాలు ఇంత మటుకి ఎవరికి రాలేదండి. మరి గతంలో కొంతమందికి ఇచ్చారేమో తెలీదు. ఇప్పుడు మాత్రం మరి ఎవరికి రాలేదు. మాకు వచ్చింది, మేము ఉన్నామని ఎవరు అనలేదు. అది చూసినట్టుగా రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీలు, క్లీనింగ్, వాటర్ బాగానే ఉన్నాయి. వాటర్ బాగానే ఉన్నాయండి. డ్రైనేజీలు కూడా కొద్దిగా అక్కడక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదన్నా కంప్లైంట్ పెట్టుకుంటే తీస్తాంలే అంటారు, లేకపోతే లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, ఒక 10 ఏళ్ళు మాకు ఇవ్వగలిగితే అంతా బాగుంటుంది, డెవలప్ చేసి చూపిస్తామంటున్నారు. రేపు మనవరాళ్ళు పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి బాగుంటుందా? ఇది ఒకసారి అభివృద్ధి అయితే అమరావతి బాగానే ఉంటుందండి. ఇక్కడ అభివృద్ధి చేస్తే మాత్రం బాగానే ఉంటుంది, అంతా బాగుంటుంది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమి లేవండి, ఇంక ఇయ్యేనండి. అండి, ఎలా ఉంది 18 నెలల కొత్త ప్రభుత్వ పాలన? మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ పథకాల పేర్లు కూడా మహిళలకే పెట్టారు. మరి ఈ మహిళల పేర్లతో పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? స్త్రీ శక్తి అని ఇవన్నీ ఉన్నాయి కదా. బాగానే ఉందండి, బాగానే ఉందండి. ఇంకా ఏ అంశాలు చాలా బాగున్నాయి, ఏ అంశాలు స్లోగా వెళ్తాయి? అన్ని బాగానే ఉన్నాయి. అమరావతి డెవలప్ అయితే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది సార్. అంటే ఏమంటున్నారంటే రేపు పనులు వస్తాయి, రేపు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. కొంచెం ఈ రియల్ ఎస్టేట్ కానీ ఇటు కానీ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు కదా. రేపు మనకి ఫ్యామిలీలకి ఎలా ఉంటుంది? ధరలు తగ్గితే బాగుంటుంది సార్, తగ్గితే బాగుంటుంది సార్, పెరిగి బాగుంది సార్. నేను అనేది భూముల రేట్లు, భూమి రేటు కూడా తగ్గించండి సార్, పెంచకూడదు సార్. ఏమైనా వచ్చినాయి మేడం ఇంట్లో తల్లికి వందనం అని చెప్పి? వందనం వచ్చింది సార్, మేము ఇంటికి పెట్టుకుని ఇంటికి రావట్లేదు, ఇంటికి రావట్లేదు సార్, మేము పెట్టిన రావట్లేదు సార్. కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బంది అవుతుందా? పెరిగింది సార్, పెంచారు సార్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే రేషన్ విధానం కానివ్వండి, పెన్షన్ ఫస్ట్ తారీఖు ఎలా ఉంది? ఇస్తున్నారు, బాగానే ఇస్తున్నారు సార్, బాగానే ఇస్తున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? శానిటేషన్ లేకపోతే శుభ్రత గురించి? బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మరి ఏమంటారు, రేపు త్వరలో కూడా స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ మరియు మున్సిపాలిటీ. మరి ఏమంటారు, పర్లేదా ఈ ప్రభుత్వం చేస్తుందా? పర్వాలేదు, బాగానే చూస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది? పక్కన అమరావతి కనుక అయితే త్వరితగతిన మీకు పనులు ఉంటాయి అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పనులు దొరుకుతున్నాయా? దొరుకుతుంది సార్, పర్వాలేదు. చుట్టుపక్కల నాయకులు మీకు ఏమైనా సమస్య ఉంటే రెస్పాన్స్ ఇవ్వడం? చెప్తాను సార్, చెప్తాను సార్. ఓకే మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.